ఇలా కూడా సేమ్ టైంకి వెళ్ళాం కానీ ఒక రేషన్ అయితే దొరికిందనమాట. రేషన్ తీసుకొని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అమ్మ ఏందంటే అక్కడ పళ్ళ దగ్గర ఉంటుంది కదా, మాకు కాలనీ లోపలికి ఏంటంటే ఏవి నాట్ అలౌడ్ ఏవి రావన్నమాట. అక్కడ ఏంటంటే ఆటోలలో 6 కిలోలు 5 కిలోలు అలా ఇస్తారనమాట. అమ్మకి చెప్తానమాట ఇట్లా వస్తే తీసుకోమని చెప్పాను. ఇక సరే అమ్మ ఏం చేసిందంటే మంచిగా ఎండబెట్టి పెట్టిందనమాట. అందులోంచి ఒక 3 కిలోలని నేను తీసుకొచ్చుకున్నాను. ఇంకా వచ్చి రాగానే రైస్ పెట్టేశాను అనమాట. ఇంక ఈ కస్టమర్ ఏంటంటే ఒక 2 డేస్ ఆగిద్దాము, ఈరోజు 4 బ్లౌజులు స్టిచ్ చేద్దాం అనుకున్నాను. సగం బ్లౌజ్ కుట్టేసి నేను ఇంకా రేషన్కి వెళ్ళాను. ఇంకా బ్లౌజులన్నీ అలానే ఉండిపోయినాయి. ఇంక ఈ చీర అయితే ఈవినింగ్ 6 అట్లా ఇచ్చేసేయాలన్నమాట. అందుకనేసి ఇంక ఈ చీరనైతే స్టార్ట్ చేసేసాను అనమాట. హ్యాంగిల్స్ వేయడము చాలా సింపుల్గా అనమాట, ఎక్కువ ఏం లేవు, ఓన్లీ థ్రెడ్ మాత్రమే యూజ్ చేశాను. కొంచెం ఏజ్డ్ ఆంటిది కదా కాబట్టి. ఇంకైతే వర్షం అయితే ఫుల్గా స్టార్ట్ అయిపోయింది. బాబుకి ఇంకా 3:30కే రావాలి, రాలేదని చూస్తున్నాను. ఇంకా వర్షం వచ్చింది కాబట్టి ఆగిపోయారంట వ్యాన్ అయితే. ఇంకా సారీ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూడడానికి సింపుల్గా ఉన్నా బాగా అనిపించింది, నచ్చితే